బయట మార్కెట్లో దొరికే పేస్ట్లో నీమ్ అనేది ఉంది. అన్ని కెమికల్సే, కల్తీ 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 కల్తీ. ఆ మధ్య వైజాగ్ లో 1,00,000 కోల్గేట్ టూత్ పేస్ట్లు పట్టుకున్నారండి. ఆ పేస్ట్ లో ఉన్నది ఏంటి అంటే ఎముకల పొడి. నొరగ రావడానికి కెమికల్స్ అవన్నీ యాడ్ చేసి 1,00,000 పేస్ట్లు ఒక గొడవలో పట్టుకున్నారు. తీరా అవన్నీ చూస్తే ఎముకల పొడి ఆటలతో అంతా కల్తీ. ఒరిజినల్ మీరు ఏ పేస్ట్ తీసుకోండి సార్ మార్కెట్ లో అంతా కల్తీ. మరి బాలి గారికి మనం అందరం శిరసా వహించి మనం ఇది చేయాలి. ప్రొడక్ట్స్ అన్ని కూడా నెంబర్ 1 ప్రొడక్ట్స్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అంటాం మన దానిలో అన్ని కూడా. సో మన దగ్గర నీమ్ అలా పనిచేసి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనిషికి పిప్పి పన్ను రమ్మన్నా రాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది నీమ్ అనేటువంటి. ఓకే సార్, అందుకు మన పేస్ట్ వాడాలి. సెకండ్, నీమ్ తో పాటుగా క్లోవ్ అనేది ఉంటుంది, లవంగం. సో ఈ లవంగాన్ని క్లోవ్ ఏమంటారంటే పెయిన్ రిలీవర్ అంటారు. చూడండి, మన పూర్వీకులు ఎక్కడైనా పంటి నొప్పి వస్తే లవంగం ఆ కన్నంలో పెడతారు. ఎందుకంటే పంటి నొప్పిని తగ్గించడానికి లవంగం బాగా ఉపయోగపడుతుంది. అందుకనే నీమ్ తో పాటు క్లోవ్ కూడా యాడ్ చేశారు. సో పిప్పి పన్ను ఏర్పడదు, పెయిన్ రాదు. ఎంత అద్భుతం అండి కాంబినేషన్. దీంతో పాటు ఇంకా కాల్షియం, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. పంటి గట్టిపరచడానికి కాల్షియం, ఇంకా చాలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయి. సో ఇంత మంచి పేస్ట్ ని మన దగ్గర పెట్టుకుని మనం అసలు ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ఇబ్బందికరం, బాధాకరం కదా. కాబట్టి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓకేనా సార్? సో మన పేస్ట్ అద్భుతం అండి. ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. నైట్ టైం కంపల్సరీ మీరు అందరూ బ్రష్ చేయండి, చేయమని చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ మన పేస్ట్ వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? ఇక్కడ దగ్గర క్లోజ్ చేద్దాం. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా సార్? అర్థమైందండి? రైట్ సార్. సో నీమ్ తో ఉన్న ప్రొడక్ట్స్ మన దానిలో చాలా ఉన్నాయి. నీమ్ తో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన దానిలో చాలా ఉన్నాయి సార్. నీమ్ అంత గొప్ప ఇది ఉందన్నమాట. అందుకనే వేపను ఏమంటారో తెలుసా సార్? వండర్ లీఫ్ అంటారండి. ఏమంటారు? వండర్ లీఫ్. చాలా అద్భుతాలు సార్ వేపతో కనుక మనం చూసుకుంటే. వండర్ లీఫ్ అంటాం వేపని. అన్నిటికన్నా మెయిన్ ఇదే సార్. మిగిలిన రెండోది ఏంటంటే గ్యానో పేస్ట్ అంటాము. గ్యానో పేస్ట్ ఐడియా ఉందా? ఎవరైనా వాడుతున్నారండి? ఆల్మోస్ట్ పుట్టగొడుగుల నుంచి తయారు చేసినటువంటిది. అది మెయిన్ క్యాన్సర్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి గ్యానో పేస్ట్ అనేది. ఆపర్చునిటీ వెస్టీజ్. ఏంటి సార్? నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచాన్ని కూడా వెస్టేజ్ శాసిస్తుందండి. నెంబర్ 1 గా ఎదగబోతున్న కంపెనీలో మనం ఉన్నాం. వెస్టేజ్ లో బిజినెస్ పెట్టుబడి ఏమైనా పెట్టాలండి? నో ఇన్వెస్ట్మెంట్, నో జాయినింగ్ ఫీజ్. సో నా ఉద్దేశంలో అయితే కనుక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం అండి. మీలో ఎవరైనా ఎదగాలి, జీవితంలో నా లైఫ్ ఇలా ఉండాలి అని అనుకుంటే మాత్రం దయచేసి బిజినెస్ వెస్టేజ్ ని సీరియస్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ ఈ రోజు నాకు 2.72 lakhs వస్తుందంటే నేను వెస్టేజ్ ని బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకున్నాను కాబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. ఇంకా ఎదగాలని అనుకుంటున్నా. నేను 5 lakhs కి వెళ్ళాలి, 10 lakhs కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఎందుకు? ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. గతంలో అవకాశాలు వేరు, ఇప్పుడు అవకాశాలు వేరు. గతంలో కంపెనీలు వేరు, ఇప్పుడు వేరు. రాబోయే కాలంలో వెస్టేజ్ ప్రపంచంలో టాప్ 10 లో ఉంటుందండి. నాకు తెలిసి వేరే వేరే దేశాలకి కూడా చాలా బాగా విస్తరించబోతోంది మన వెస్టేజ్. సార్ ఇట్లాగా వెస్టేజ్ ఏంటి సార్?
నేను అక్కడ చూపించే స్లైడ్ నేను చదవమన్నప్పుడు మీరు చదవడం. ఏ సార్, బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ. మనం దీన్ని కెరీర్ గా తీసుకోవచ్చండి. దీన్ని మనం ఒక కెరీర్, మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఇదిగా మన కెరీర్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు, ఒక మంచి అవకాశంగా. నా పేరు డాక్టర్ దొరబాబు, నేను యూసిడి అండి. ఓకే, ఫ్రమ్ తుని. సార్ దీనికి లైట్ ఉందా? ఎక్కడ రెడ్? సార్ నేను వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత 2015 డిసెంబర్ లో, చూస్తారా? ఏ సార్, డిసెంబర్ లో నా చెక్ ఎంత కనబడుతుందండి? ఎంతండి? ఎస్, నేను అప్పటికే నా స్టార్ కంప్లీట్ అయింది. నా ఇన్కమ్ ఎంత సార్? 17,000 అండి. ఓకేనా? చూడండి సార్, నెక్స్ట్ చెక్ ఎప్పుడైనది 2016 లో నేను కార్ తీసుకున్నానండి, క్రెటా కార్. నా ప్రయాణం అంతా ఆ కార్ లోనే జరుగుతూ ఉంది. ఈ రోజు నా కింద ఇంచుమించుగా సౌవే, ఎంతమంది ఉంటారు సౌవే? కార్ ఇచ్చివర్స్ నా డౌన్. ఈ రోజు నా కింద దగ్గరగా చింతూరు శ్రీ గారు ప్లస్ గుడారంగా అన్ని కలుపుకుంటే మోర్ దెన్ 15 కార్ ఇచ్చివర్స్ ఉన్నారండి. 15 మంది పైనే నా డౌన్ లైన్ లో కార్ ఇచ్చివర్స్. ఇందాక చెక్ ఎప్పుడు సార్ చూపించింది? 2015. ఇది చూడండి సార్, ఎంత సార్? ఎప్పుడు సార్ ఇది? ఎప్పుడు? ఎంత సార్? ఎంత టైం పట్టిందండి? ఎందులో సార్ 2 years లో మీకు 20,000 అయితే 3 times 60,000 అవుతుందండి. అందుకనే బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ అని అన్నాం. 15 లో 17,000, 17 లో 50,000 రూపీస్. ఏం సార్, అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇది ఎప్పుడు సార్? 2019 అండి. సార్ ఇది నేను ఎగ్జాంపుల్ గా లైవ్ లో మీకు నేను చూపిస్తున్నాను. నేను ఉన్నాను, మీ ఎదురుగుండా మాట్లాడే పర్సన్ నేను. ఇలాగ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ ఎదురుగుండా నేను మాట్లాడుతున్నా. ఒక డాక్టర్ అనే ప్రొఫెషన్ లో ఉంటూ, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో ఉంటూ, సొసైటీ రెస్పెక్ట్ చేసేటువంటి ప్రొఫెషన్ లో ఉంటూ వెస్టీజ్ ని బెస్ట్ ఆపర్చునిటీ అండ్ కెరీర్ గా దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే గ్రోత్ ఉంది కాబట్టి. ఓకేనా? ఎప్పుడు సార్ ఇది? 2019. 15 లో ఎంత సార్? 17. ఎంత సార్? 17. 19. ఎన్ని టైమ్స్ పెరుగుతుందండి? ఏ సార్? 17 to 50 3 times నియర్లీ. 50 to 150 నియర్లీ. ఏ సార్, ఎందులో ఉంటుంది మీకు డెవలప్మెంట్ ఆర్ గ్రోత్? ఉంటుందా? లేదండి. ఇది ఎప్పుడు సార్? ఇంతకు ముందుది సార్. స్లైడ్స్ ని ఫాలో అయితే మీకు గ్రోత్ తెలుస్తుందండి.